సబితాయింద్రారెడ్డి మేడం బాగానే ప్రెస్ మీట్లు పెట్టి రేవంత్ అన్న మీద బాగానే ఆరిపోసుకుంటున్నావేం మేడం? కాంగ్రెస్ మీద అంతగానం విషయం కాకుతున్నారేంటి మేడం మీరు? మీ రాజకీయ భవిష్యత్తు మొత్తం కాంగ్రెస్ పార్టీ చేయలేదా? మిమ్మల్ని ఎవ్వరు పట్టించుకోని పరిస్థితిలో ఉంటే రాజశేఖర రెడ్డి సార్ గారు మిమ్మల్ని చేరదీసి మీకు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళా హోంమంత్రి శాఖకు మీకు అప్పచెప్పి మీకు సముచిత స్థానం కల్పించి చేవెళ్ళ చెల్లమ్మ అని చెప్పి ఆయన ముద్దుగా పిలుచుకునేటోడు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు మీరు విమర్శిస్తున్నారంటే నిజంగా తెలంగాణ ప్రజలకు నగొస్తుంది. ఎందుకంటే మీకు ఇచ్చినటువంటి సముచిత స్నానము ఎవరికి ఇవ్వలేరు కాంగ్రెస్ పార్టీ. అట్లాంటిది మీరు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయికి వచ్చారంటే అన్నం పెట్టడానికి సున్నం పెట్టడం అంటే గిదే. చేవెళ్ళకు ప్రాణాయిత చేవెళ్ళ నీళ్లు వస్తున్నాయి అని చెప్పి వాటిని ఎట్లా ఆపాలి అని చెప్పి కేసీఆర్ గారు ప్లాన్ చేసి మిమ్మల్ని ఆ పార్టీలోకి పిలుచుకొని మీకు మంత్రి పదవికి అట్టబెట్టి ప్రాణాయిత చేవేళ్ళ నీళ్లు ప్రాణాయిత చేవేళ్ళకు రాకుండా కాళేశ్వరం అని చెప్పి కమిషన్ల కోసము వాళ్ళ దిక్కు కట్టుకొని మీకు మాత్రం ఏదో ఒక మంత్రి పదవి బిచ్చమేసిండు. మీరు నోరు మూసుకొని గులాబీ కండవ కప్పుకొని సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు అదే గులాబీ కండవ కప్పుకొని కాంగ్రెస్ని మీరు విమర్శిస్తారా? రేవంత్ అన్నని మీరు విమర్శిస్తారా? అంటే రంగారెడ్డి ప్రజలు బతుకోద్దా? వికారాబాద్ జిల్లా ప్రజలు బతుకోద్దా? వాళ్ళకి నీళ్ళు అవసరం లేదా? ఇదేనా మీది? మీకు ప్రజల బాగోగుల కంటే మీ రాజకీయ భవిష్యత్తే ఇంపార్టెంటా? కనీసం మీకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలను ఎందుకు పట్టించుకుంటలేరు మేడం? మరి వాళ్లకు మంచిగా జరుగుతుంది, ఈరోజు ప్రాణాయిత చేవేళ నీళ్లు రావాలి అని ఎందుకు కోరుకోలేరు మీరు? 10 సంవత్సరాలు ప్రాణాయిత చేవేలని ప్రాజెక్టుకు పంగనామాలు పెట్టి కాళేశ్వరం పేరు మీద వాళ్ళు కమిషన్లు దొబ్బితేనీకే దానికి వేస్తే మీరు ఒక్కసారి నోదు మీద పడినటువంటి మీరు ఈరోజు రేవంత్ అన్న రంగారెడ్డి జిల్లాకు వికారాబాద్ జిల్లాకు నీళ్ళు తెస్తుంటే ఎందుకు ఓర్చలేకపోతున్నారు మీరు? రంగారెడ్డి వికారాబాద్ జిల్లా ప్రజలు మంచిగా బతకడం మీకు ఇష్టం లేదా?